హలో అందరికీ. రమదాన్ సీజన్‌లో హలీం ఎంత ఫేమసో, షీర్ కుర్మా కూడా అంతే ఫేమస్ కదండీ. అందరూ ఇష్టపడతారు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈజీగా ఇంట్లోనే అథెంటిక్‌గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్టీ ఫుడ్ టేల్స్ తెలుగు. ముందుగా కావాల్సిన పదార్థాలు, మనకి సేవియా దొరుకుతుంది, సన్న సేవియా తీసుకోవాలి. గుప్పెడు జీడిపప్పు, గుప్పెడు బాదం పప్పు, అలాగే గుప్పెడు పిస్తా పప్పు, అలాగే మనకి చిరోంజీలు మనకి దొరుకుతాయి మార్కెట్లో, అవి తీసుకోవాలి. ఎండు ద్రాక్షాలు, పండు ఖర్జూరం తీసుకోవాలి. నేను మిల్క్ మేడ్ ఒక టిన్ తీసుకున్నాను. అలాగే తగినంత షుగర్ మనం మొత్తం మిల్క్ మేడ్ తోటే చేసుకోవాలన్నా కూడా పర్లేదు, బట్ షుగర్ యాడ్ చేస్తే కూడా మంచి టేస్ట్ ఉంటుంది. అలాగే కుంకుమ పువ్వు, మన మెయిన్ ఇంగ్రీడియంట్ షీర్ కుర్మాకి పాలు. నేను 2 లీటర్ల పాలు తీసుకున్నాను. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. ముందుగా మనము డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి నైటే నానబెట్టుకోవాలి. అప్పుడు మనకి నెక్స్ట్ డే మార్నింగ్కి ఇట్లా ఈజీగా పొట్టు తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఒకవేళ మర్చిపోతే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మనం చేసుకోవాలనుకుంటున్న 2 గంటల ముందు వేడి నీళ్ళలో నానబెట్టినా కూడా మనకి ఇంత రిజల్ట్స్ వస్తుంది. ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఇట్లా క్లీన్గా వాటిని పొట్టు తీసేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఎండు ద్రాక్షాలు నానేయడం మర్చిపోయాను. మీకు నచ్చుతుంది ఫ్లేవర్ అనుకుంటే మీరు అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని సన్నగా చీలికల్లాగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా బాండీలో కొంచెం వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే పాలు డైరెక్ట్గా వేస్తే మాడిపోతాయండి. సో కొంచెం వాటర్ వేసుకొని ఆ తర్వాత మన 2 లీటర్ల మిల్క్ ఏదైతే ఉందో అది కూడా యాడ్ చేసుకొని సిమ్లో ఒక 10 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. ఇది పాలు బాగా మరిగేలోపు మనము ఫర్దర్ ప్రాసెస్ని చేసుకుందాము. ఇది మరిగేలోపు మనం డ్రై ఫ్రూట్స్ని అవి వేయించుకుందాము. సో పక్కన బాండీలో నెయ్యి తీసుకొని మనం ఏమైతే కట్ చేసి పెట్టుకున్నాం కదా బాదం పప్పులు, అవి వేసుకొని బాగా రోస్ట్ చేయాలి. బాదం పప్పులు, జీడిపప్పులు, పిస్తా పప్పు ఇవి 3 ఒకటేసారి వేసుకోవచ్చు. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అది రోస్ట్ అయిన తర్వాత దాంట్లోకి మనము చిరంజీలు యాడ్ చేసుకోవాలి. చిరంజీలు కూడా కొంతమంది నానబెడతారు, నాకు అవసరం లేదనిపించింది, ఇట్లా బాగానే ఉన్నాయి. అవి యాడ్ చేసుకొని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మాడిపోతే టేస్ట్ అస్సలు బాగోదు. సో పక్కనే ఉండి మీడియం సైజులో పెట్టుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్కి టర్న్ అవుతుంది అన్నప్పుడు మనం ఏదైతే ఎండు ద్రాక్షలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని వీటిని బాగా కలుపుతూ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే అది క్రంచీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ప్రతి బైట్లో మనకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని పక్కన తీసుకొని పెట్టుకోవాలి. చూసారు కదా, మంచి కలర్ వచ్చింది కదా, మాడిపోలేదు. ఏదైతే బాండీ ఉందో అదే బాండీలో ముందుగా సేవియా ఉంది కదా దాన్ని పక్కకు తీసి, ఏదైతే రోస్టెడ్ కాదు నాది, నేను నార్మల్దే. సో నేను రోస్ట్ చేసుకుంటున్నాను. ఇది కష్టంగా ఉంటుంది కాబట్టి మెస్సీగా అవుతుంది. రోస్టెడ్ది తెచ్చుకున్నా కూడా మంచి ఫ్లేవరే ఉంటుంది. సో నేను ఇది రోస్టెడ్ది తెచ్చుకోలేదు కాబట్టి నేను ఇక్కడ ఇది బ్రేక్ చేసుకొని వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని రోస్ట్ చేసుకుంటున్నాను. సిమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి, తొందరగా మాడిపోతుంది ఇది. సో ఇది రోస్ట్ అయ్యేలోపు నేను ముందుగా మన పాలు ఏవైతే ఉన్నాయో చూసారు కదా, మంచిగా బాయిల్ అయ్యి కొంచెం రెడ్యూస్ కూడా అయ్యాయి, కొంచెం థిక్ కూడా అయ్యాయి మీరు గమనించినట్లయితే. ఇప్పుడు ఈ పాలల్లోకి మిగతా కావాల్సిన పదార్థాలు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చెప్పాను కదా, మొత్తం మిల్క్ మేడ్ టీని యూస్ చేస్తే షుగర్ అవసరం లేదు, బట్ నేను ఈ ఫ్లేవర్ మొత్తం అదే ఫ్లేవర్ ఉంటే కూడా బాగోదని నేను కొంచెం షుగర్ యాడ్ చేశాను. మిల్క్ మేడ్ నచ్చే వాళ్ళు అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇలాచీ పౌడర్ వేసాను, గ్రీన్ ఇలాచీ పౌడర్. తర్వాత హాఫ్ టిన్ మిల్క్ మేడ్ వేసాను. మీకు మిల్క్ మేడ్ ఫ్లేవర్ బాగుంటుందంటే మొత్తం వేసుకున్నా కూడా పర్లేదు. ఇప్పుడు ఇవి వేసుకున్న తర్వాత బాగా కలుపుతూ మనము మరగనివ్వాలి. ఈ పాలను బాగా మరగనివ్వాలి. ఇప్పుడు ఈ వేడి పాలు ఏవైతే ఉన్నాయో అవి మనం గిన్నెలో సాఫ్రాన్ స్టాండ్స్ని తీసుకొని ఈ వేడి పాలు అందులో వేస్తే అది కలర్ ఎక్స్ట్రాక్ అయ్యేంత వరకు మనం నానబెట్టుకోవచ్చు, తొందరగా ఎక్స్ట్రాక్ అవుతుంది. సో దీన్ని వేడి పాలు గిన్నెలో వేసుకొని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ఏవైతే మనకు పాలు మరుగుతున్నాయో అందులో నేను ఒక 2 గ్రీన్ ఇలాచీ వేసాను. ఇక్కడ చూసారా, మంచిగా రోస్ట్ అయింది. ఇలా రోస్ట్ అయితే మనం ఆఫ్ చేసేసుకోవచ్చు. అయితే మనం ఆ గ్రీన్ ఇలాచీ వేసిన తర్వాత సగం డ్రై ఫ్రూట్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. అవి కొంచెం బాయిల్ అయ్యి కొంచెం ఉడుకుతాయి కాబట్టి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మరగనివ్వాలి. అలాగే ఇందులో పండు ఖర్జూరం కూడా వేసుకోవాలి. ఒకవేళ మీరు ఎండు ఖర్జూరం తీసుకున్నట్లయితే స్టార్టింగ్లోనే మనం షుగర్ వేయకముందే ఎండు ఖర్జూరాలు, నానబెట్టిన ఎండు ఖర్జూరాలు వేసుకుంటే దాని టేస్ట్ అంతా పాలలోకి దిగుతుంది. ఈ పండు ఖర్జూరాలు వేసుకున్న తర్వాత ఏదైతే కుంకుమ పాలు ఉన్నాయో అవి కూడా వేసుకుంటే మంచి కలర్ వస్తుందండి. షీర్ కుర్మాకి మన అథెంటిక్గా అలాగే కనిపిస్తుంది. సో వీటిని బాగా మరగనివ్వాలి. బాగా మరగనిచ్చి మనం ఏదైతే వేయించుకున్నాం కదా షీర్ కుర్మా, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి బాగా ఉడికిపోయి కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి. ఆ షీర్ కుర్మా ఏదైతే మనం ఫ్రై చేసుకున్నామో దాన్ని ఇప్పుడు యాడ్ చేసుకుందాం.
ఇది యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఉంటే సరిపోతుందండి. తొందరగానే ఉడికిపోతాయి. ఎక్కువ మరిగించినా కూడా మొత్తం మెత్తగా అయిపోయి పేస్ట్ లాగా అయిపోతుంది. సో 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తే అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే యమ్మీగా ఉండే షీర్ కుర్మా రెడీ. మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోకి ఇంకా ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. Thank you for visiting my channel.